హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ షండు పబ్స్ కాకినాడ. ఈ రోజు ఈ వీడియోలో టిక్ సేవర్ గురించి మనం మాట్లాడుకుందాం. చాలా మందికి టాపిక్ మీద మనం వీడియోస్ చేస్తున్నాం, చాలా మందికి తెలుసు కూడా. బట్ ఇది మళ్ళీ చేయడానికి రీజన్ ఏంటంటే రీసెంట్ గా ఈ మధ్యన కేసెస్ ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. ఎక్కువగా టిక్ సేవర్ అనేది ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం అనే ఈ సీజన్ తో అయితే ఉండదండి. ఎప్పుడైతే డాగ్ బాడీలో ఈ ప్లేట్లెట్స్ అయితే పడిపోతాయో ఆటోమేటిక్ గా దానికి ఆ ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది. టిక్ సేవర్ వచ్చిన తర్వాత డాగ్ కి ఏమవుతుంది ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. డాగ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే దంతాల పైన ఈ కండ ఉందో, అంటే మన పళ్ళి పైన దంతాలు ఉన్నాయి కదా, ఆ దంతాలు అవి కూడా తెల్లగా అయిపోతాయి. డాగ్ యొక్క స్టమక్ ప్రాబ్లం అయిపోతుంది, డాగ్ కి లివర్ ప్రాబ్లం వస్తుంది, జాండీస్ లోకి దించేస్తుంది, డాగ్ యొక్క ప్లేట్లెట్స్ పడిపోతాయి, ముక్కులోంచి బ్లీడింగ్ అవుతుంది, ఇంటర్నల్ గా చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంది డాగ్. అండ్ డాగ్ యొక్క సర్వైలింగ్ ఛాన్స్ అనేది 80-20 ఉంటుంది అనమాట. 80% డాగ్ సర్వైల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీరు కరెక్ట్ టైం దానికి ట్రీట్మెంట్ అందిస్తే. లేదు మీరు ట్రీట్మెంట్ అందించడంలో కరెక్ట్ గా కానీ ఇవ్వలేకపోయినా, లేదా దాని బాడీ సపోర్ట్ చేయకపోయినా డాగ్ రిస్క్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు టిక్ సేవర్ ఎందుకు వస్తుంది అనేది మనం చూసుకుందాం. డాగ్ ఇందులో ఒక మిత్ కూడా ఉందండి, డాగ్ మట్టిలో దొల్లేస్తే టిక్స్ వచ్చేస్తాయి అని చెప్పని. అలా ఏం కాదండి. ఇప్పుడు నా డాగ్స్ ఉన్నాయి, ఇంత మట్టిలో దొల్లుతుంటాయి, వాటికి టిక్స్ అనేవి ఉండవు. సో టిక్స్ ఉన్నా సరే నేను వెంటనే బ్రావిక్టో కానీ, సింపారికా కానీ ఇలాంటి టాబ్లెట్స్ అయితే వేసుకుంటాను. సో అవి వేసుకున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. సో అవి ఏంటి అనేది మేము మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే చేస్తాను. ఈ వీడియోలో టిక్ సేవర్ గురించి మాత్రమే మాట్లాడదాం. మన ఛానల్ కి మానిటైజేషన్ అయితే లేదండి. మీరు వీడియో ఓపెన్ చేయగానే ఏ యాడ్ ప్లే అవ్వకుండా కూడా వీడియో అయితే వస్తుంది ప్రతి వీడియో మీద. మన ఛానల్లో దగ్గర ఇప్పుడు 800 వీడియోలు అయితే ఉన్నాయి. 800 వీడియోలో ఏ వీడియో మీకు కూడా ఇప్పటి నుంచి యాడ్ అయితే పడదు. ఎందుకంటే నా టెక్నికల్ టీం ఏమన్నారంటే, మన ఇది రీఅపీల్ చేసుకోవడానికి ఆల్రెడీ మీకు ప్రీవియస్ గా చూసి ఉంటే అర్థమవును నేను ఏం చెప్తున్నాను అన్నది. మన ఛానల్ కి మానిటైజేషన్ అయితే ఆగింది కదా, సో అది బాగుండాలి అంటే పాత వీడియోస్ డిలీట్ చేసామన్నారు. పాత వీడియోస్ డిలీట్ చేసేస్తే ఇంకెందుకు ఛానల్ ఉంచుకోవడం, ఛానల్ తీసి పడేయచ్చు కదా అన్నారు. మానిటైజేషన్ ఇంపార్టెంట్ కాదు, వీధి కుక్కలకి ఏమైతే చేయాలో నేను చేస్తూనే ఉంటాను. కాకినాడలో వీధి కుక్కలు పెంచిన వాళ్ళు డాగ్ ట్రైనింగ్ ఫ్రీగా ఇస్తున్నాం, ARV వ్యాక్సినేషన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. బ్రీడ్ డాగ్స్ అయితే అమౌంట్ చార్జబుల్. వేరే ఊరు నుంచి వచ్చే బ్రీడ్ డాగ్స్ కి మన దగ్గర బోర్డింగ్ ఫెసిలిటీ అయితే ఉంది. డిస్క్రిప్షన్ అనే నెంబర్ అయితే ఉంటుంది, ఇంట్రెస్టెడ్ పీపుల్ కాల్ చేయొచ్చు. సో మీ డాగ్ హెల్త్ రిలేటెడ్ కానీ, డాగ్ KCI గురించి కానీ, పేపర్స్ గురించి కానీ ఏమైనా డౌట్ ఉన్నా సరే మీరు నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, డెఫినెట్లీ నేను రిప్లై అయితే ఇస్తాను. కొన్నిసార్లు కాల్ లిఫ్ట్ చేయడం లేట్ అవ్వచ్చు, బట్ మెసేజ్ చేయండి, డెఫినెట్లీ నేను రిప్లై అయితే ఇస్తాను. నేను ఫోన్ మాట్లాడడానికి కానీ, వాట్సాప్ లో మెసేజ్ చేయడానికి కానీ ఎవరి దగ్గర ₹1 కూడా తీసుకోను. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇప్పటిదాకా ఎవరైతే మనం సపోర్ట్ చేస్తూ వచ్చారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. డాగ్ మట్టిలో దున్నంత మాత్రం డాగ్స్ కి టిక్స్ అయితే రావు. డాగ్ యొక్క ఎన్విరాన్మెంట్ కూడా డాగ్ టిక్స్ రావడానికి, రాకపోవడానికి చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఇప్పుడు ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో డాగ్ ఉంటే టిక్స్ అయితే రావండి. మనం డాగ్ కి టిక్స్ వచ్చిన తర్వాత టిక్స్ తీసి మళ్ళీ అదే మట్టిలో పడేసాం అనుకోండి, అది అక్కడికి వెళ్ళకుండా పక్కన ఎక్కడో పోయి ఉంటుంది, చచ్చిపోతుంది తర్వాత కాసేపటికి. కానీ చచ్చిపోయి గుడ్లో పెట్టేసింది అనుకోండి, మళ్ళీ డాగ్ ఇల్లు అక్కడే ఆడితే దాని బాడీలో కొన్ని ఎగ్స్ ఉంటాయి, మళ్ళీ ఇక్కడ ఆడడం వల్ల మళ్ళీ ఎగ్స్ వస్తాయి. సో మనం ఇలాంటి ప్లేస్ ఏదైనా మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆ ప్లేస్ లో వారానికి ఒకసారి లైట్ గా బ్లీచింగ్ వాటర్ జల్లుకోవడం కానీ, ఇంకా పసుపు జల్లుకోవడం కానీ ఇలాంటివి కూడా చేస్తూ ఉండాలి. డాగ్ కి కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం డాగ్ కి మనం ఇచ్చే ఫుడ్ కూడా టిక్స్ కి ఎటువంటి టిక్స్ రాకుండా కూడా హెల్ప్ చేస్తాయి. టిక్స్ ఫీవర్ వచ్చేసింది డాగ్ కి, ముక్కులోంచి బ్లీడింగ్ అయిపోతుంది, డాగ్ కి ఇంకా చాలా ప్రాబ్లమ్ గా ఉంది. సో అప్పుడు మీరు హాస్పిటల్ తీసుకెళ్ళాలి తప్ప షన్ను చెప్పాడు లేదా ఇంకొకటి చెప్పాడు అని చెప్పండి డైరెక్ట్ గా మీ ఇంటి దగ్గర ఉండి మాత్రం ట్రీట్మెంట్ చేయకూడదు. ఇక్కడ మన అందరికీ కూడా చాలా ఎక్కువగా వినిపించే పేరేంటి, డాక్సీ. ఈ డాక్సీ పేరు మాత్రం ప్రతి బ్రీడర్ దగ్గర వినిపించేస్తుంది. మీ డాగ్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా డాక్సీ చేసేయండి, అంత ఈజీగా చెప్తుంటారు. కొన్ని డాగ్స్ కి వాటికి ఉన్న స్టేజ్ని బట్టి IV ఫ్లూయిడ్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఎంతో ఉంటుంది. డైరెక్ట్ గా దానికి టాబ్లెట్లు ఇచ్చుకుంటాను, ఇంజక్షన్లు చేయించుకుంటాను, సిరప్లు వాడుతుంటాను, వెయిట్ చేస్తూ ఉంటే పుణ్యకాలం కాస్త గట్టెక్కిపోతుంది అనమాట. సో పుణ్యకాలం అలా వెళ్ళిపోతుంది, డాగ్ రిస్క్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మీ డాగ్ కి ఏదైనా ఇలాంటి ప్రాబ్లం వస్తుంది అంటే, ఇందాక చెప్తున్నాను కదండి, ఒంట్లో రక్తం తగ్గడం, డాగ్ స్టమక్ యొక్క ప్రాబ్లమ్స్ రావడం, డాగ్ ముక్కులోంచి బ్లీడింగ్ అవ్వడం, ఏదైతే డాగ్ యొక్క బిహేవియర్ ఉంటుందో అంత అబ్నార్మల్ గా ఉన్నప్పుడు వెంటనే మీరు హాస్పిటల్కి అయితే వెళ్ళండి. టిక్స్ ఫీవర్ అన్న డౌట్ వచ్చినా సరే మీరు లేట్ చేయకుండా మాత్రం వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే డాగ్ రికవరీ ఛాన్సెస్ అయితే ఉంటాయి. టిక్స్ ఫీవర్ రావడానికి ఒక టిక్ ఒకటే కారణం అయితే, దాంతో పాటు పక్కన ఉన్న డాగ్స్ దాని యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ డాగ్ హైపర్ ఎనర్జీ ఉంది, హైపర్ యాక్టివ్ ఉంది, దానికి మంచి డైట్ ఇస్తున్నారు, దానికి 2-3 టిక్స్ కాదు 100 టిక్స్ ఉన్నా సరే టిక్స్ తీసేసిన డాగ్ బానే ఉంటుంది. దానికి ఎందుకంటే దాని బాడీలో ఇమ్యూనిటీ ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తుంది. అదే ఒక 5-6 డాగ్స్ కలిసి ఉన్నాయి, దానికి పెద్ద యాక్టివిటీ ఏముంటలేదు, దాంతో పాటు వాటి యొక్క హెల్త్ న్యూట్రిషన్ కూడా ఏమి వెళ్ళట్లేదు, వెంటనే టక పడిపోతాయి. టిక్స్ ఫీవర్ వచ్చిందంటే మాత్రం టిక్స్ ఫీవర్ ఒకదాన్ని ఇంకో దానికి అంటుకుంటాయంటే, టిక్స్ ఎప్పుడైతే ఏమవుతుంటాయో డెఫినెట్లీ ఆ డాగ్ కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదండి. ఆ టైంలో ఈ బ్రావిక్టో కానీ, సింపారికా కానీ వాడుకోవడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దాని గురించి మనం వీడియో చేద్దాము. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊర్లో ఉన్న బెస్ట్ డాక్టర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి మీ ముందు నుంచోబెట్టే పూచి అయితే నాది. నుంచోబెట్టడం అంటే ఏదో నిలదీసినట్టు కాదండి, మీకు చూపించే ప్రయత్నం అయితే నేను డెఫినెట్లీ చేస్తాను. మన ఛానల్ నుంచి ప్రతి వారం కూడా మీకు వీడియో వస్తుంటుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టిక్స్ ఫీవర్ రాకుండా ఉండాలంటే ఎటువంటి డైట్ ఇవ్వాలనేది మీకు చెప్తాను. డాగ్ ఎప్పుడైతే మీరు నార్మల్గా ఫుడ్ ఇస్తున్నారో అదంతా కంటిన్యూ చేయండి. దాంతోపాటు యాడ్
గ్రామ్స్ పసుపు రోజు దాని యొక్క ఫుడ్ లో ఒక హాఫ్ చెంచా పసుపు వేయండి. దాంతో పాటు ఈ క్యారెట్ అనేది చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది డాగ్ డైట్ లో. క్యారెట్ ఇవ్వండి, వెజిటేబుల్స్ పెంచండి, పంప్కిన్ ఇవ్వండి, తర్వాత బెర్రీస్ ఉంటాయి కదా, సో బెర్రీస్ కొంచెం ఎక్స్పెన్సివ్, ఇచ్చుకుంటే మంచిది. కొంతమంది ప్రైస్ గురించి వెనకాడిన వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు డాగ్ ఇచ్చుకుంటే కూడా చాలా మంచిది, వాటికి కాదు మనకు కూడా చాలా మంచిది. అండ్ దాంతోపాటు డాగ్ కి అట్టిపళ్ళు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా, అంటే డైరెక్ట్ ఓన్లీ మీటే కాకుండా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మీద పెట్టుకున్నప్పుడు డాగ్ కి ఇమ్యూనిటీ అనేది చాలా చక్కగా పెరుగుతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఎప్పుడైతే మీరు మీటింగ్స్ చేస్తుంటారో ఇంట్లో వాళ్ళకి కెనల్ కి కూడా చెప్పాను చూసారా, ఇంట్లో వాళ్ళకి కూడా వస్తాయండి, రాకుండా టిక్స్ ఉండవు కదా, సో వాళ్ళు పట్టించుకోకపోయినా అలా వదిలేసినా సరే ఈ ప్రాబ్లం పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో కెనల్ వాళ్ళకి చూసుకుంటే ఎప్పుడైతే మీటింగ్స్ చేస్తుంటారో అంటే డాగ్కి 1 month కి ఒక మీటింగ్ మాత్రమే పెట్టుకోండి. దాని నుంచి ఇప్పుడు మీటింగ్ వదిలేరంటే 10,000 వస్తుంది ఒక డాగ్కి. సో ఆ మీటింగ్ సరిపోద్ది. కానీ ఒక్కొక్కరు ఏం చేస్తారు, 2 మీటింగ్లు చేస్తారు, పర్వాలేదు. అంటే 1వ తారీఖున ఒకటి చేయించి మళ్ళీ 20వ తారీఖు ఏదైనా ఫీమేల్ వస్తే ఆ టైం చేయించుకుంటే పర్వాలేదు. కానీ ఒక్కొక్కరు ఏం చేస్తాడు, 1వ తారీఖున చేస్తాడు, మళ్ళీ ఆ 7వ తారీఖున వస్తే 7వ తారీఖున చేస్తాడు, మళ్ళీ 14 వస్తే 14 చేస్తుంటాడు. అంటే వారానికి ఒక మీటింగ్ చెప్పిన దాన్ని తుక్కు ర్యాక్ కూడా వేస్తుంటాడు. దానికి కరెక్ట్ అయిన సప్లిమెంట్స్ ఉండవు, కరెక్ట్ అయిన ఫుడ్ ఉండదు, కరెక్ట్ అయిన న్యూట్రిషన్ అయితే ఉండదు అనమాట. ఇంకా అంత క్లీన్గా చెప్పాలంటే న్యూట్రిషన్ అయితే కరెక్ట్గా ఉండదు. అలాంటివి ఉన్నప్పుడు డెఫినెట్లీ డాగ్కి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కదండి. సో అలా వచ్చినప్పుడు మాత్రం డాగ్కి గట్టి ప్రాబ్లం అయితే అవుతుంది. దానికి మనం డైట్ మార్చుకుంటే సెట్ అవుతుంది. ఇంకొక మెయిన్ థింగ్, డాగ్కి ఎప్పుడైతే ప్లేట్లెట్స్ పడిపోయాయో ఆ మెయిల్ నుంచి ప్రోజిని వస్తుందా వెంటనే అయితే రాదండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఈ యాంటీబయాటిక్స్ వాడుతున్నారో అది అండ్ డాగ్ బాడీలో ఏదైతే సత్తు ఉంటుందో అంతా కూడా పోతుంది. సో దాని రికవరీ అవ్వడానికి డెఫినెట్లీ 3 to 4 months టైం పడుతుంది. ఆ 3 to 4 months టైం పట్టిన తర్వాత వెంటనే డాగ్ని స్టడ్ వదలకుండా దానికి స్విమ్మింగ్, ఫుడ్ ఇవన్నీ ఇచ్చి దాన్ని మంచిగా మళ్ళీ తయారు చేయించి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఒక 4 monthsకి 5 monthsకి, అంటే మామూలుగా కెనల్ వాళ్ళు అయితే 2-3 monthsకి మళ్ళీ మీటింగ్లో వదిలేస్తారు. బట్ నా సజెషన్ ఏంటంటే 3 to 4 months దానికి మీటింగ్లో వద్దు. ఆ తర్వాత కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత రిజల్ట్ అంతా మనం చూసుకున్న తర్వాత మాత్రమే అది జాండీస్ కాదు, ఏమీ కాదు అని మీరు ఫిక్స్ అయిన తర్వాత మాత్రమే, లివర్ మీద ఎటువంటి ఎఫెక్ట్ లేదు అని తెలిసిన తర్వాత మాత్రమే మీరు దాన్ని స్టడ్స్కి అయితే వదులుకోండి. అప్పుడు కూడా రిజల్ట్ రాకపోతే స్విమ్మింగ్ చేయించండి, వాకింగ్ చేయించండి, తగ్గువారు ఆడించండి. అప్పటికీ కూడా రావట్లేదు, అప్పుడు మన కెనన్ గ్రో ప్రోడక్ట్ ఉంది కదా అది వాడండి, డెఫినెట్లీ మీకు రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ మెయిన్ థింగ్, మెయిల్కే కాదండి ఫీమేల్స్కి కూడా వస్తాయి. అండ్ ఫీమేల్స్లో ఏంటి ఇలా ఫీమేల్ వచ్చిందో ఫీమేల్ పిల్లలు కరెక్ట్ టైంకి పెట్టదా అంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. వన్స్ ఒకసారి ఫీమేల్ డాగ్ రికవరీ అయిన తర్వాత డాగ్కి మీరు ఆ హీట్ అయితే ఉందో అది వదిలేయండి, నెక్స్ట్ హీట్కి చేయించుకోండి, పిల్లలు అయితే నార్మల్గా పెడుతుంది. ఎటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా 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 తక్కువ ఉంటాయి. సో మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ టిక్స్ మనుషులకు ప్రాబ్లం ఏనంటే డెఫినెట్లీ ప్రాబ్లమేనండి. దానికి కరిస్తే దానికి ప్రాబ్లం అయినట్టు మనల్ని కరిచినట్టు మనకు కూడా ప్రాబ్లం అవుతుంది కదా. సో డాగ్ ఏదైతే తిరిగే ప్లేస్ ఉంటుందో అందులో లైట్గా ఈ పసుపు జల్లుకోవడం అని, బ్లీచింగ్ వాటర్ స్ప్రే చేసుకోవడం అని, కానీ ఒక వీక్లీ వన్స్ లా కాకుండా 15 daysకి ఒకసారి అలా చేసుకుంటున్నట్లయితే మీ డాగ్స్ తిరిగే పర్యావరణం బాగుంటే మీ డాగ్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ రావండి. అండ్ మనకి మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు. నేను ఏదైతే ట్రీట్మెంట్ చేస్తానో అది డాక్టర్ని కన్సల్ట్ చేసి చేస్తాను తప్ప నా సొంతంగా అయితే నేను ఏది ట్రీట్మెంట్ చేయను. మనకు మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు, మనకి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అరే బాబు నువ్వు రావక్కర్లేదురా, ఇది చేసి అక్కడ చేసేస్తే సరిపోతుంది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మీకు మంచి మంచి డాక్టర్స్ మీ ముందుకు తీసుకొచ్చి చూపించే బాధ్యత అయితే నాది. సో నన్ను నమ్మి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మన ఛానల్కి మానిటైజేషన్ లేదు. సో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ దగ్గరికి షేర్ చేయండి. బాయ్.